వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆయన్ను పట్టుకునేందుకు చర్యలు వేగవంతం చేశారు. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేసిన కేసులో అనంతబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మొత్తం 5 సీఐలు, 10 మంది ఎస్ఐలతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఓకే పార్వతి, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆయన పట్టుకునేందుకైతే చర్యలు వేగవంతం చేశారు. ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య చేసి డోర్ డెలివరీ చేశారనే కేసులో అనంతబాబు ఇప్పటికే ముద్దాయిగా ఉన్నారు. అయితే అనంతబాబు ఏదైతే సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులుగా ఉన్నారో వారిని ప్రభావితం చేసేదానికి, బెదిరించేదానికి సిద్ధపడ్డారనేటువంటి ఆరోపణలపై వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో అనంతబాబును అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఒడిశా, హైదరాబాద్, తమిళనాడు వంటి ప్రాంతాలకు పోలీసు బృందాలు, ప్రత్యేక బృందాలు అయితే వెళుతున్నాయి. మొత్తం 5 సీఐలు, 10 మంది ఎస్ఐలతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లయితే పోలీసు అధికారులు తెలియజేస్తున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షుల్ని అనంతబాబు డబ్బులిచ్చి బెదిరింపులు పాల్పడ్డారనే ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ బెదిరింపులకు భయపడినటువంటి 4 సాక్షులు పోలీసులను ఆశ్రయించారు. సాక్షులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అనంతబాబుపై పోలీసులు ఈ కేసు నమోదు చేసి విచారణ అయితే చేపట్టారు. సాక్షులు ప్రభావితం చేసిన కేసులో ప్రస్తుతం అనంతబాబుని అరెస్ట్ చేసేందుకైతే ప్రయత్నాలు చేపట్టారని తెలుస్తుంది. అయితే ఏదైతే పోలీసులు మరో కేసు నమోదు చేసి తనను అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం తెలిసిందో వెంటనే అనంతబాబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని చెప్పి మాత్రం తెలుస్తోంది.